ఇక అట్లాగే నేషనల్ ఫిలిం అవార్డ్స్ లో సత్తా చాటిన సౌత్ సినిమా. ఇది ఒక సినీ ప్రియులకు తీపి కబురే. మన సౌత్ ఇండియా సైడ్ అంటే ఈ 4 రాష్ట్రాలకు సంబంధించి ఒక తీయని వార్త అని చెప్పొచ్చు. ఉత్తమ చిత్రంగా అట్టం, బెస్ట్ హీరోలుగా రిషబ్ శెట్టి అదే కాంతారా సినిమా ఉంది కదా, కాంతారా సినిమా దానికోసం హీరోగా నటించిన రిషబ్ శెట్టికి ఉత్తమ నటుడిగా అవార్డు రావడం జరిగింది. అలాగే నిత్యా మీనన్, మానసి పరేఖ్ బెస్ట్ హీరోయిన్ అవార్డ్స్. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2. మన తెలుగు చిత్రం కూడా ప్రాంతీయ చిత్రాల్లో కార్తికేయ 2 నిలవడం మన తెలుగు వారికి కూడా కొంచెం మన గర్వకారణం. ఇక జాతీయ చలనచిత్ర అవార్డులో సౌత్ సినిమా సత్తా చాటింది. తమిళ, కన్నడ, మలయాళ సినిమాలకు అవార్డుల పంట పండింది. 70వ నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ ను శుక్రవారం కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. 2022 డిసెంబర్ నాటికి సెన్సార్ అయిన సినిమాలకు ఈ అవార్డులను కేటాయించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా మలయాళ సినిమా అట్టం నిలిచింది. ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా కార్తికేయ 2ను అవార్డు వరించింది. కాంతారా సినిమాలో అద్భుత నటన కనబరిచిన కన్నడ నటుడు రిషబ్ శెట్టి బెస్ట్ హీరోగా ఎంపికయ్యారు. నిత్యా మీనన్, మానసి పరేఖ్ బెస్ట్ హీరోయిన్ అవార్డ్స్ షేర్ చేసుకున్నారు. ఇది తెలుగు పత్రిక